నమస్కారం సార్. మీరు ఇంట్లో ఉంటారో ఉండరో అనుకుంటూ వచ్చాను సార్. నమస్కారం, కూర్చోండి. అదే నా కేసు వాయిదా ఎప్పుడు పడిందో తెలుసుకుందామని వచ్చాను సార్. ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తాను? అదే కోర్టుకు వెళ్ళిపోయి ఉంటారేమో అని అనుకున్నాను. చెప్పాను కదయ్యా, నీ కేసు వాయిదా వచ్చే నెలలో పడిందని. డేట్ ఇంకా రాలేదు. వామ్మో, ఈయన ఎవరి కేసు ఎవరికి వాదిస్తాడో, ఈయన వాదన విని జడ్జి గారు ఎవరికి వేయాల్సిన శిక్ష ఎవరికి వేస్తాడో, నా కర్మ ఎలా ఉందో. నమస్కారం సార్, వెళ్ళొస్తాను సార్. ఇవాళ కోర్టుకి ఎందుకు వెళ్తానయ్యా? ఆదివారం అయితే సండే కదా. నమస్కారం, వెళ్ళండి వెళ్ళండి. ఏడి వెళ్ళిపోయాడా? అన్నం ఎందుకు తిన్ను? కడుపులో ఆకలి మండిపోతుంటే వస్తున్నా. ఆ కూర మీకు ఇష్టమని చేశాను, ముందు అది కలుపుకోండి. డాడీ నాకు 1000 రూపాయలు కావాలి. అలాగా, ఏం కూర? కాకరకాయ కారం పెట్టిన కూర. షటప్! నీకు ఇప్పుడు ఎందుకు 1000 రూపాయలు? ఎందుకేంటి? పాకెట్ ఖర్చులకి. కాకరకాయ కారం పెట్టిన కూర బాగుంటుంది, ఇంకొంచెం వెయ్యి. వేశావా? దాని పెళ్లి సంగతి ఏమైనా ఆలోచిస్తున్నారా? ఆడపిల్లకి తొందరగా పెళ్లి చేసి బయటికి పంపించాలండి. చంపుతా. పాకెట్ ఖర్చులో 1000 రూపాయలు ఎందుకురా? అక్కకైతే ఎంత అడిగినా ఇస్తాం. ఏడిచావులే, పెళ్లి చేసి పంపడానికి పెళ్లి కొడుకులు దొరకద్దు. ఈయనొకరు అడిగిన 6 నెలలకు జవాబిస్తారు. ఎవరి మాటకు జవాబిస్తున్నారో తెలిసి చావదు. పెళ్లి కొడుకు ఏమైనా రోడ్డు మీద ఖాళీ తగులుతాడా? వెతికితే దొరుకుతాడు. పిచ్చి పిచ్చిగా మాట్లాడవాకు. అక్కడికంటే బోల్డ్ ఖర్చులు ఉంటాయి, నీకెందుకు వాళ్ళరా? నాకున్నవేంటి బోల్డ్ ఖర్చులు? ఆహా, వెతికితే దొరికేస్తారా పెళ్లి కొడుకులు? దేనికైనా టైం రావాలి. అలాగని ఊరుకుంటామా? మన ప్రయత్నాలు మనం చేయొద్దు. నీకేం ఖర్చులు ఉంటాయా? కర్మ. అదేమిటే అన్నం తినకుండా అలా వెళ్ళిపోతున్నావు? తిన్నాను కదా, చాలు. అలా ఊరుకుంటారేమిటండి? దాని 4 చివాట్లు వేయక. ఏంటి మన ప్రయత్నాలు మనం చేసేది? నేను కోర్టుకు వెళ్ళటం మానేసి పెళ్లి కొడుకులు చుట్టూ తిరగమంటావా? మీరొకరు